మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ పేరు సార్? నా పేరు సాయి వేణు సార్. ఇక్కడ అసలు ఏంది ప్రోగ్రాము, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ పంచుకుంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, పంచుకుంటాను సార్. మాది ఇంటర్నేషనల్ షావులిన్ కుంఫు సార్. నేను హైదరాబాద్ లో 2005 నుంచి నేర్చుకున్నాను. 2005 నుంచి నాది బ్లాక్ బెల్ట్ వచ్చేసరికి 2010లో బ్లాక్ బెల్ట్ కంప్లీట్ అయింది సార్. 2012 నుంచి సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను. ప్రతి ఇయర్ ఎవ్రీడే క్లాసెస్ ఉంటాయి సార్. ఆఫ్టర్ కరోనా ముందు నేషనల్ మీట్ కండక్ట్ చేశాను మన సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో. ఇక్కడ ఆ చేయటం తర్వాత ఒక 3 years గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ రావటం స్ట్రెంత్ అనేది తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొంత మళ్ళీ స్లోగా స్ట్రెంత్ అనేది పెంచుకోవడం జరిగింది సార్. మళ్ళీ అయితే మన ఈ కళాశాలలో మాకు ఎప్పుడు పీడీ సార్ గారు ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ చేస్తా, గ్రౌండ్ కానీ శుభ్రపరచుకుంటా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటాం సార్. మరి ఇప్పుడు ఈ పిల్లలకి ఏజ్ చాలా చిన్న పిల్లలు కదా వీళ్ళు, మీరు ఏ టైం నుంచి వీళ్ళని క్లాసులు అటెండ్ చేస్తున్నారు? ప్రతిరోజు ఉదయం 6:15 నుండి 7:30 వరకు కరాటే క్లాసెస్ ఉంటాయి సార్. ఈ కరాటే నేర్చుకోవటం వల్ల పిల్లలు శారీరకంగా దృఢంగా తయారవుతారు. ఇంకోటి మానసికంగా ఈరోజు ఉదయం ఒక 1 hour ప్రాక్టీస్ చేశారంటే ఈరోజు ఈవినింగ్ వరకు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. బాగా హెల్దీగా పిల్లలు ఎప్పుడు కూడా హెల్దీగా ఉంటారు. అనారోగ్య కారణాలకి దూరంగా ఉండి వాళ్ళ హెల్త్ని బాగా, వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్ హెల్త్ బాగా ఉంటుంది సార్. ఇంకోటి ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది, కుంఫు అనేది నేర్చుకోవటం వల్ల పిల్లలకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, డిసిప్లిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలు కూడా, మన పిల్లలు ప్రతి ఒక్కరూ డిసిప్లిన్గా బాగా నేర్చుకుంటా ఉన్నారు సార్. బాగా నాకు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి పేరెంట్స్ కూడా చాలా ధన్యవాదాలు సార్. అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఈ కుంఫు నేర్చుకోవటం వల్ల ఫ్యూచర్లో వీళ్ళకి ఏదన్నా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయా? ఖచ్చితంగా సార్. ఫ్యూచర్లో ఈ కుంఫు మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్చుకోవటం వల్ల ఫ్యూచర్లో ప్రజెంట్ ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు రన్నింగ్ కొట్టడంలో కానీ, ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయటంలో కానీ ప్రతి దాంట్లో కూడా యాక్టివ్గా ఉంటారు. ఖచ్చితంగా ఇది అనేది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకోటి స్పోర్ట్స్ పరంగా వీళ్ళకనేది ఖచ్చితంగా వీళ్ళకి 2%, 3% సర్టిఫికేట్స్ కూడా పడతాయి సార్ మార్షల్ ఆర్ట్స్ ఈ కుంఫు నేర్చుకోవటం వల్ల. తర్వాత వీళ్ళకి ఈ కుంఫు వల్ల మానసిక అనేటువంటి, అంటే పిల్లలు రేపు ఏదైనా ఫ్యూచర్ లో వీళ్ళు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, చిన్నపిల్లలు పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కదా లేడీస్. అవును సార్. మరి వీళ్ళు అలాంటిది ఏమన్నా మీరు కాపాడుకునే దానికి ట్రైనింగ్స్ ఏమైనా ఇస్తున్నారా? ఖచ్చితంగా సార్. స్పెషల్ గా ఆడపిల్లలకి ఏంటంటే వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు ఉదయం క్లాస్ నేర్చుకునేటప్పుడు ప్రతిరోజు చెప్తాం, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, ఇలా పంచెస్ చేయాలి, కిక్స్ ఇలా చేయాలి, మిమ్మల్ని మీరు సెల్ఫ్ ప్రొటెక్షన్ గా ఉంచుకోవాలి అని చెప్పని ప్రతిరోజు క్లాస్ లో చెప్పడం జరుగుతూ ఉంటుంది సార్. మీ పేరు చెప్పండి. నా పేరు సోనియా అండి. ఎక్కడ మీరు ఉండేది? నేను ప్రెసెంట్ ఇక్కడే ఉన్నాను. యాక్చువల్గా ఖతర్లో ఉంటాను. మరి ఖతర్ అంటే గల్ఫ్ లో ఉంటారా? మరి ఇక్కడ మీరు పిల్లలు ఇక్కడ ఉంటున్నారు కదా, అంటే మా నెగిటివ్ ప్లేస్ ఇదే. మా డాడీ కోసం వచ్చాను ఇక్కడ. ఎన్ని రోజులు ఉంటారు? ఇయర్ వింటాను. ఇప్పుడు ఇక్కడ మీ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారా? అవునండి. కానీ మా అబ్బాయి, మీ అబ్బాయిని ఇక్కడ నేర్పించడానికి ఏంది ఇంట్రెస్ట్ దీనికి సంబంధించి? కరాటీ నేర్చుకుంటే మంచిదే కదా, కుంఫు కరాటీ. అందుకోసం. ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నారు? 3 months అయిపోయింది. ఎట్లాగుంది అబ్బాయి మానసిక దృఢత్వం, ఎట్లా అనిపిస్తుంది? పర్వాలేదు, బాడీ ఫిట్ అయింది, పర్వాలేదు. ఉదయాన్నే ఎన్నింటికి పంపిస్తున్నారు ఇక్కడికి? 6:15, 6కి వచ్చేస్తాము. లెగుస్తున్నారా పిల్లలు? లెగుస్తున్నారు ఇంట్రెస్ట్ గా. దీని వల్ల మీకు ఎలా ఉపయోగపడిద్ది అని అనుకుంటున్నారు పిల్లలకి? నేర్చుకుంటే మంచిది, బాడీ ఫిట్ అయ్యిద్ది, మొత్తం బాగుండిద్ది కదా. తర్వాత మీకు ఫర్దర్ గా ఏదన్నా స్పోర్ట్స్ పరంగా ఏమైనా ఉపయోగపడిద్ది అనేది? తనకి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ గా ఉంది తనకి, దానికోసం కొంచెం రన్నింగ్ మొత్తం బాగుండిద్ది అని. మీ అబ్బాయి తనే మా అబ్బాయి. అబ్బాయి పేరు అయాన్.
తను మన పీటీ సారు. ఈయన మీ పీడీ సారా? అవునండి. సార్ మీరేం చేస్తుంటారు సార్? మీరు ఇప్పుడు ఇక్కడ ఈటాయన పిల్లలకు కూడా చెప్తా ఉంటారా? సార్ ఇది క్రీడా ప్రాంగణం అనేది దేవాలయం లాంటిది సార్. అందుకని ఉదయాన్నే మార్నింగ్ వాకింగ్కి వచ్చి పిల్లల్ని మామూలుగా ఆసక్తి గల క్రీడాకారుల్ని పోలీస్ ట్రైనింగ్ ఇవ్వడము, అలాగే క్రీడాపర వాకర్స్కి ఎంకరేజ్మెంట్ చేయడము, అలాగే బాడీని ఫిజికల్ ఫిట్నెస్ చేసుకోవడం, ఇట్లాంటి శిక్షణ శిబిరాల వాళ్ళని ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రోత్సాహించటము ఈ కళాశాల ఏఆర్స్ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల తరఫున అన్ని సౌకర్యాలు క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మా ద్వారా. మరి ఇప్పుడు కాలేజీలో ఉండేటువంటి పీడీ సార్ కదా, మరి ఎట్లా ఇప్పుడు ఈ పిల్లలకి మీరు కూడా ఏమైనా ట్రైన్ ఇస్తున్నారా? అంటే సాధ్యమైనంత వాటికి ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ ఉంది. వాళ్ళ పోలీస్ కానిస్టేబుల్స్కి వాళ్ళు మెయిన్ మామూలు ప్రిలిమినరీ పాస్ అయ్యారు. స్కిల్ టెస్ట్కి దాదాపుగా 15 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15 మందికి 10 మంది స్కిల్ టెస్ట్లో పాస్ అయి ఉన్నారు. మెయిన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారు. ప్రస్తుతం మీరు ఈ కాలేజీ పరంగా ఏదన్నా క్రీడలు కానీ అలాంటివి ఏమన్నా పెట్టడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఈ రోజు కానీ రేపు? ఎక్సలెంట్ సార్. ఎందుకంటే కళాశాలలో ప్రకాశం జిల్లా అండర్-19 స్కూల్ గేమ్స్ సెలక్షన్స్ అని జిల్లా ఎంపిక అన్ని కూడా బాలబాలికల ఎంపిక అని ఇక్కడ ఈ క్రీడా ప్రాంగణంలో జరుగుతున్నాయి సార్. అలాగే మన కళాశాల విద్యార్థులకి మామూలుగా యానివర్సిటీ సందర్భంగా ఇంట్రామురల్స్ జరపడం అనేది ఈ కళాశాల యొక్క ప్రత్యేకత. దానిలో భాగంగా ఏమన్నా ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఏమన్నా ఉన్నాయా? బాలుర క్రికెట్ పోటీలు, 100 మీటర్స్ క్రికెట్ పోటీలు, అంతర్గత పోటీలు అన్నమాట. కళాశాల అంతర్గతం అంటే కళాశాల చదివేటువంటి విద్యార్థుల మధ్య జరిగే పోటీలు ఇంట్రామురల్స్ అంటారు. ఎందుకంటే క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వాళ్ళకి రిక్రియేషన్ గేమ్స్ కి చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు నరేంద్ర. నేను ఇంతకుముందు గ్రౌండ్కి వాకింగ్ కోసం వచ్చేవాళ్ళని. ఈ పిల్లలు ఈ ప్రాక్టీస్ అది ఇది చేయడం చూసేసి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి నేను కూడా సార్ని రిక్వెస్ట్ చేశాను, నేను కూడా మీ క్లాస్లో జాయిన్ అవుతానండి, జాయిన్ ఏమైనా చేసుకుంటారంటే రండి సార్ పర్లేదని చెప్పారు. నేను ఒక 15 డేస్ నుంచి డైలీ వస్తున్నానండి ప్రాక్టీస్కి. మీరు ఏం చేస్తుంటారు? నేను అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తానండి దేవి సీ ఫుడ్స్లో. మరి దీని మీద అంటే ఎట్లా ఫిజికల్ ఫిట్నెస్ కోసమా లేకపోతే మీరు కూడా ఏదన్నా ట్రైనింగ్ అంటే దీని ద్వారా ఏదన్నా? లేదండి, ఫిజికల్ ఫిట్నెస్ ప్లస్ రేపు ఫ్యూచర్లో నన్ను చూసి నా పిల్లలు కూడా కొంచెం నేర్చుకుంటారని ఉద్దేశం. మరి ఎట్లాగుంది మీరు ఈ వయసులో ఈ కుంఫు కరాటీలు నేర్చుకుంటా? చాలా ఉత్సాహంగా చాలా బాగుందండి. అంటే వీళ్ళతోటి ప్రాక్టీస్ చేయడం కూడా నాకు ఇంట్రెస్ట్గా ఉంది. అంటే చిన్న పిల్లలతో చేస్తున్నారు కదా, మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? ఐఎమ్ ఫీల్ హ్యాపీ సార్, బాగుంది. అంటే బాడీ కూడా బాగా, అంటే నాకు మైండ్ రిలీఫ్ కానీ చాలా వర్క్లో కానీ బాగా ప్రశాంతంగా ఉంది కొంచెం. మీ పేరు? తన్మయ. ఏం చేస్తుంటారు మీరు? 9th క్లాస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో చదువుతున్నాను. నేను ఈ కరాటీ నేర్చుకోవడం వల్ల సెల్ఫ్ డిఫెన్స్ అండ్ నా గోల్ వచ్చేసి IPS, దానికి చాలా యూజ్ అయ్యిద్ది అండ్ సర్టిఫికేట్స్కి యూజ్ అయ్యిద్ది అని జాయిన్ అయ్యాను. మా మాస్టర్ కూడా ప్రతి దానిలో ఇలా చేయాలి అని సపోర్ట్ చేస్తారు అండ్ ఎంకరేజ్ చేస్తారు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫర్ girls and boys for self-defense and it is a very fitness thing for all. నేర్చుకోవడం వల్ల మాకు ఫ్యూచర్లో చాలా సపోర్ట్గా అండ్ మాకు ధైర్యంగా ఉంటుంది. అలా మమ్మల్ని సార్ చాలా ఫిట్గా తయారు చేస్తున్నారు. ఇట్ ఈస్ అ గుడ్ ఆప్షన్ ఫర్ ఆల్. మా నీ పేరు? అన్విత. ఎక్కడ చదువుతున్నావు? భాష్యం. ఉదయాన్నే ఎన్నింటికి లేసావు ఈ రోజు? 6. మరి ఇప్పుడు దీంట్లో నీకు నేర్చుకోవటం ఇంట్రెస్టా? మరి ఎట్లా నీ పక్కన నీ పిల్లలు నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ గా ఉన్నారా అందరూ కూడా? ఇది ఎట్లా ఉపయోగపడిద్ది నీకు ఇంత చిన్న వయసులో నేర్చుకుంటున్నావు? నేర్చుకుంటున్నాను. అంటే మీ నాన్న చెప్పారా నేర్చుకోమని, లేకపోతే నువ్వే ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నావా? నేనే ఇంట్రెస్ట్. పేరు చెప్పమ్మా. హిమాంక్. ఎక్కడ చదువుతున్నావు? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. మరి ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు ఈ కుంఫు కరాటే? 1 month 2 months నుంచి. 1 year నుంచి. 1 year నుంచి నేర్చుకుంటున్నావు. మరి ఎట్లా నీకు గ్రీన్ బెల్టా ఇప్పుడు? ఎట్లాగుంది నీకు ఈ ట్రైనింగ్ అనేది? కొంచెం ఈజీగానే ఉంది. అంటే ఈ ట్రైనింగ్ చేసే క్రమంలో ఏదైనా దెబ్బలు తగలటం కానీ అలాంటివి ఏమన్నా? అప్పుడప్పుడు తగులుతాయి. మరి ఎట్లా తగిలినప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? అంత పెయిన్ ఏం రాదు. ఇది నేర్చుకోవడం వల్ల ఏంది నీకు ఫర్దర్ ఫ్యూచర్ లో ఎలాగ ఉపయోగపడిద్ది అని అనుకుంటున్నావు? బాడీ ఫిట్, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ కుంఫు కరాటే అనేటువంటిది నేర్చుకోవడం వల్ల మరి ఏదన్నా కాంపిటీషన్స్ కి వెళ్ళేదానికి అవకాశం ఉందా మీరు? ఖచ్చితంగా అవకాశం ఉంది. మా సార్ అలా ట్రైనింగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి మన ఇక్కడ కాలేజీ నుంచి ఎవరన్నా పోయి ఉన్నారా మన ఇక్కడ నుంచి?
ఈ ట్రైనింగ్ సెంటర్ నుంచి నేను తిను వెళ్ళాము, ఇంకా మేము వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళారు మీరు ట్రైనింగ్ ఇది కాంపిటీషన్ కి? నేను హైదరాబాద్ వెళ్ళాను, ఇంకా విజయవాడ వెళ్ళాను. మరి దాంట్లో ఎట్లా జరిగింది అక్కడ ప్రోగ్రామ్? ఒకటేమో బెల్ టెస్ట్ కి, ఇంకొకటేమో ఫైట్ కి వెళ్ళాను. మరి ఎట్లా మీరు అక్కడ దాంట్లో ఏమన్నా కొట్టగలిగారా? చిన్న నీ పేరమ్మా? నా పేరు శ్రీ శనిత్. ఎక్కడ చదువుతున్నావు? సెయింట్ జోసెఫ్. ఎన్నో క్లాస్? 6th క్లాస్. ఎట్లా నీకు దీని మీద అసలు స్టార్టింగ్ ఎందుకు నేర్చుకోవాలనిపించింది నీకు? ఫస్ట్ మా ఫ్రెండ్ ఉండేవాడు, మా ఫ్రెండ్ కరాటే నేర్చుకొని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయమన్నాడు. సార్ నాకు కూడా ఏదో చేయాలనిపించి చేయటం వల్ల సాయంత్రంలో ఫిట్గా కాళ్ళ నొప్పులు రాకుండా ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. కాబట్టి నేను దీంట్లో జాయిన్ అయిన తర్వాత ఇది కిక్స్ పంచెస్ అయ్యనే ప్రాక్టీస్ చేయడం వల్ల నేను రోజు ఫిట్గా అలర్ట్గా ఉండడం వల్ల నాకు నచ్చి జాయిన్ అయ్యాను. ఇప్పుడు జాయిన్ అయ్యి 1 year అవుతుంది. బెల్ టెస్ట్, ఫైటింగ్ కి అలా వెళ్ళి మెడల్స్ తెచ్చాను. మెడల్స్ కూడా తీసుకొచ్చావు? తెచ్చాను. ఎక్కడికి ఏ ఊరికి వెళ్ళారు? విజయవాడకి వెళ్ళారు 2 సార్లు, మళ్ళీ బెల్ టెస్ట్ కి వెళ్ళారు. మరి అక్కడ వెళ్ళేటువంటి క్రమంలో అవతల వాళ్ళు కూడా నీతో వస్తారు కదా కాంపిటీషన్ కి, మరి వాళ్ళకి నీకు ఎట్లా వాళ్ళకంటే బెస్ట్ గా ఇంకా ఆడాలనిపిస్తుందా? ఆడాలనిపిస్తుంది. మీ సార్ ఎలా ట్రైన్ చేస్తున్నారు నీకు? చేస్తున్నాడు, ఫిట్ గా అలర్ట్ గా చేపిస్తున్నాడు, స్ట్రిక్ట్ గా. మరి ఇంత చలిలో కూడా మీరు వస్తున్నారు కదా, మీకు మరి ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో మీ పేరెంట్స్ సహకరిస్తున్నారా? సహకరిస్తున్నారు, వాళ్ళే వెళ్ళమంటున్నారు. ఇంట్రెస్ట్ గా ఉంది నాకు, అందుకని వస్తున్నాను రోజు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఖాజా. ప్రస్తుతం మనం ఎముకలు కొరికే చలిలో సింగరాయకొండ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ క్రీడా ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ షావెలిన్, కుంఫు కరాటే చిన్నపిల్లలు దాదాపు 7-8 సంవత్సరాలు ఉన్నటువంటి బాలబాలికలకి ఇక్కడ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది. మరి దీని మీద ఎన్ని రోజుల నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, ఎట్లా ఏందనేది దీనికి సంబంధించి వాళ్ళ కోచ్ తో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. యువర్ నేమ్? My name is Ayan. I'm from 5th grade in Basham Little Champs, and my hobby is to do karate and kung fu. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు అమ్మా ఇక్కడ? 3 months. 3 months. ఎలాగుంది మీ కోచ్ ట్రైనింగ్? ఎలాగుంది? Good. మరి దీని వల్ల ఉపయోగాలు అలాంటివి ఏమన్నా నీకు తెలుసా ఈ నేర్చుకోవటం వల్ల? Yes. Tell me. My body is being fit, physically fit, and it's also good. Like they are like go to karate and go and play there, go and do kung fu and karate, learn this. It will be useful for you.